ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ అయినటువంటి ఉలవలతో దోశలు చేసి చూపించబోతున్నానండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ దోశలు అన్నవి ఎంతగానో యూజ్ అవుతాయి అన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీలో అయితే నేను దోశలు వేసేటప్పుడు కొంచెం బియ్యం అన్నది యూజ్ చేశాను. అలా బియ్యం కూడా లేకుండా మీకు ఉలవలతో దోశలు కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1/2 కప్ ఉలవలు, 1/4 కప్పు మినప్పప్పు, 1 కప్పు బియ్యము. ఇక్కడ బియ్యం అన్నది మీరు ముడి బియ్యం కూడా తీసుకోవచ్చండి. నేనైతే రెగ్యులర్గా యూస్ చేసే బియ్యమే తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని వీటిని 7 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. దోసల పిండి అనేది ఒక అరగంటలో రుబ్బుతామనగాను వేరొక బౌల్ తీసుకొని దానిలోకి 1/4 కప్పు మందపాటి అటుకులు తీసుకొని వీటిని శుభ్రంగా 2 సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. 1/2 అవర్ అయిన తర్వాత అటుకులు చూపిస్తున్నాను చూడండి, బాగా నానే కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టినటువంటి అటుకుల్ని వీటిని నలగడానికి సరిపడా వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. మీరు ఎంత ఫైన్ పేస్ట్గా చేసుకోగలిగితే అంత ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఉలవలు, మినప్పప్పు, బియ్యం ఉన్నాయి కదండి, వాటిని కూడా చూపిస్తున్నాను చూడండి, బాగా నానాయి కదా. వీటిని కూడా శుభ్రంగా మంచినీళ్ళతో ఒకసారి కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకొని నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. అలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నది మనం ముందుగా రుబ్బుకున్నటువంటి అటుకుల మిశ్రమంలోకి వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత అటుకులు మిశ్రమము ఈ పిండిని 2 చక్కగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి. అలా పులియబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా పులిసిందో కదా. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా పిండిని కలుపుకోవాలండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉందన్నమాట, అందుకని నేను కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది వేడెక్కిన తర్వాత మనం దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని దోశ అన్నది బాగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా దోశ అన్నది ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది ఫ్లిప్ చేసుకొని ఒక 2 నిమిషం ఆగిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. నేనైతే ఈ దోశని పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.